నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో జర్నలిస్టులకు కుటుంబ సభ్యులకు వన్ మెడి హబ్ మరియు ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంప్ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో వన్ మెడి హబ్ మరియు ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా హెల్త్ క్యాంప్ ఉద్దేశం గురించి మాట్లాడుతూ ఐక్యత ఫౌండేషన్ ప్రారంభం నుండి విద్య, వైద్యం, ఉపాధి అంశాల మీద పనిచేస్తూ ఉపాధి పరంగా జాబ్ మేళాలు నిర్వహించి అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని చెబుతూ కల్వకుర్తి నియోజకవర్గంలో హెల్త్ క్యాంపులు క్యాంపులు నిర్వహించామని తెలిపారు. జర్నలిస్టులు ప్రస్తుత తరుణంలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి వార్తల సేకరణలో తమ ఆరోగ్యం పట్ల, కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల సమయం కేటాయించలేకపోవడం గమనించడం జరిగిందని, అందుకోసం ప్రత్యేకంగా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యుల కోసం ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో మొబైల్ హెల్త్ క్యాంప్ నిర్వహించి సుమారు 250 మందికి డాక్టర్లచే పరీక్షించి రక్త పరీక్షలు చేయడం జరిగిందన్నారు. వారం రోజుల్లో హెల్త్ ప్రొఫైల్ ఇవ్వడం జరుగుతుందని, ఏమైనా ఆరోగ్య ఇబ్బందులుంటే ప్రాథమిక దశలోనే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని అన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో 1,00,000 మందికి ఆరోగ్య పరీక్షలు చేయడం కోసం వన్ మెడి హబ్ వారి సహకారంతో ఐక్యత ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకున్నామని ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి అన్నారు. నాకు కమిషన్ ఫోన్ చేసి అడ్రస్ పోయింది సార్. నేను ఇవాళ ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వన్ మెడి హబ్ సహకారంతో ఐక్యత ఫౌండేషన్ కార్యాలయం కల్వకుర్తి నందు జర్నలిస్ట్ సోదరులకు మొబైల్ హెల్త్ క్యాంపు నిర్వహించడం జరిగింది. సో ముఖ్య ఉద్దేశము ఈ యొక్క క్యాంపుది ఏంటి అంటే, ఈ యొక్క బిజీ లైఫ్లో ఎవరైతే జర్నలిస్ట్ సోదరులు ఉన్నారో ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేస్తూ ప్రజల సమస్యలు తెలుపుకుంటూ వారి జీవితాలను పక్కన పెట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తే ఈ యొక్క జర్నలిస్ట్ బ్రదర్స్ ఆరోగ్యం మంచిగా ఉండాలి అని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ హెల్త్ క్యాంపు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రక్త పరీక్షలు చేసి వాళ్ళకి క్రియాటిన్, యూరియా టెస్ట్ అంటే కిడ్నీకి సంబంధించినవి, అట్లానే బిల్రూబిన్ టెస్ట్లు, ఎల్ఎఫ్టి లివర్కి సంబంధించినవి, అలానే కొలెస్ట్రాల్, కాల్షియం, A1C డయాబెటిక్ సంబంధించినవి మరియు బీపీకి సంబంధించినవి అన్ని టెస్టులు కూడా చేసి వాళ్ళకు హెల్త్ ప్రొఫైల్ ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది అనేది వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి ఎక్స్క్లూజివ్గా ఈ యొక్క మొబైల్ హెల్త్ క్యాంప్ చేయడం జరుగుతున్నది. ఇవాళ దాదాపుగా 110 మంది వాళ్ళకి సంబంధించిన జర్నలిస్ట్ బ్రదర్స్ కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇవాళ రావడం జరిగింది. వాళ్ళకి ఈ టెస్టులన్నీ చేసి వాళ్ళకి ఆ హెల్త్ ప్రొఫైల్ ఏంటి అనేది ఇవ్వడం జరుగుతుంది. మనందరికీ తెలుసు, ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్య, వైద్యం, ఉపాధి అనే 3 ఆబ్జెక్టివ్స్ మనము తీసుకొని విధి విధానాలు ఏమి ఉండాలి అనేది చేసుకొని వైద్య భరోసాలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఎక్స్క్లూజివ్గా జర్నలిస్టు సోదరులకు మాత్రం చేయడం జరిగింది. అలానే ఇక ముందు కల్వకుర్తి నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు, ప్రతి ఇంటికి, ప్రతి ఊరికి వెళ్ళి ఈ యొక్క హెల్త్ ప్రొఫైల్ బిల్డ్ చేసి 1,00,000 మందికి మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. రాబోయే రోజులలో ఈ యొక్క మొబైల్ హెల్త్ క్యాంప్స్ అనేది ప్రతి విలేజ్, ప్రతి గ్రామానికి వచ్చి ఆ లోకల్లో అక్కడ ఉన్న సంబంధించిన ప్రజలకు సంబంధించిన ఈ యొక్క టెస్టులు చేసి వాళ్ళను ఉత్తేజపరిచి అవేర్నెస్ అంటే ఎర్లీ
డిటెక్షన్ అంటే ముందస్తు ఆ రోగ నిర్ధారణ ఏదైనా ఉన్నట్టయితే దానికి సంబంధించి ఫర్దర్ ట్రీట్మెంట్ కానీ వాళ్ళ హెల్త్ ప్రొఫైల్ని చేంజ్ చేసుకునే విధంగా హెల్త్ అంటే ఏ విధంగా వాళ్ళు డే టు డే అలవాట్లు ఏమన్నా ఉన్నట్టయితే చేంజ్ చేసుకొని అందరికీ కూడా పర్ఫెక్ట్గా హెల్తీ లైఫ్ ఉంటుందనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.